అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ హెలా ద హోమియోపత్. ఈ వీడియోలో మనం సెమినార్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డిసీజ్ అంటే ఏంటి, డెఫినేషన్ చెప్పింది, క్లాసిఫికేషన్ చెప్పింది, దాని తర్వాత ఇథాలజీ చెప్పింది, దాని తర్వాత సోషల్ ఫ్యాక్టర్స్ చెప్పింది, మేనేజ్మెంట్ చెప్పింది. అవన్నీ విన్నారు కదా మీరు అందరూ. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్. అన్ఎడ్యుకేటెడ్ కన్నా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఎక్కువ దీనిలో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి దీని మీద ఎక్కువ స్టడీ చేయాలి. ఎందుకంటే వీఆర్ మెడికోస్ బిహెచ్ఎంఎస్ కాబట్టి సెక్సువల్ కాంటాక్ట్ వల్ల మనకు వచ్చే డిసీజెస్ సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ అంటారు. దీనిలో మెయిన్ కాజిటివ్ ఆర్గానిజమ్స్ ఏమంటే బ్యాక్టీరియా, వైరల్, ప్రోటోజోవా అండ్ ఫంగల్ ఏజెంట్స్ అండ్ ఎక్టోపిక్ పారాసైట్స్ వల్ల మనకు సెక్సువల్ కాంటాక్ట్స్ అనేవి డిసీజెస్ వస్తుంటాయి. మేనేజ్మెంట్, ఇది థర్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇన్ ఫీమేల్. కాజిటివ్ ఆర్గానిజమ్స్ ఏవి అంటే గొనారియా, ట్రైకోమోనాసిస్, మైకోప్లాస్మా, అనరోబిక్ బ్యాక్టీరియాయిడ్స్ అని మెయిన్గా బ్యాక్టీరియాయిడ్స్లో చూసుకుంటే గ్రామ్ పాజిటివ్ ఓకే ఎక్కువ వస్తుంటుంది. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తీసుకున్నట్టయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది డిఫరెన్షియల్ డయాగ్నోస్టిక్, ఇంకా ఓరియల్ సిస్ట్, ఓరియన్ ట్యూమర్, అపెండిసైటిస్ అండ్ అబ్డామినల్ ట్యూమర్, ట్యూబర్కులోసిస్, ఇవన్నీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. హిస్టరీ తీసుకున్నట్టయితే లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, వాళ్ళకు ఫీవర్ ఉంటుంది, వెజినల్ డిశ్చార్జ్ డిసూరియా అంటే ఎప్పుడైతే యూరిన్ చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, కాంట్రసెప్టివ్స్ లైక్ యూజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ పిక్చర్ చూసినట్టయితే హిస్టరీ చూసినట్టయితే ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సింటమ్స్ ఇవి. ఫీమేల్లో మెయిన్ ఏమేమి సింటమ్స్ వస్తాయంటే సోర్నెస్ ఇన్ అరౌండ్ ద మౌత్ దగ్గర సోర్నెస్ ఉంటుంది వాళ్ళకు. ఇంకా పెయిన్ఫుల్ సెక్స్ వైల్ డూయింగ్ ద సెక్స్ దే విల్ బి పెయిన్ఫుల్. ఇంకా జెనిటల్ ఏరియాలో అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. ఎల్లో అండ్ గ్రీన్ వెజినల్ డిశ్చార్జెస్, బ్యాడ్ ఓడర్ ఉంటుంది. పెయిన్ వైల్ యూరినేట్ చేసినప్పుడు పెయిన్ఫుల్ ఉంటుంది. ఇంకా బ్లీడింగ్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్స్ అండ్ హెవీ పీరియడ్స్ లైక్ ఇచ్చింగ్ అండ్ రెడ్నెస్ వైల్ జెనిటల్ ఏరియాలో ఇచ్చింగ్ ఉంటుంది చాలా. ఫిజికల్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్టుగా వెజినల్ సర్వైకల్ డిశ్చార్జ్, తర్వాత కండిషన్ ఆర్ అల్సర్స్. ఎగ్జామినేషన్ ఇప్పుడు ఫీమేల్ పెయిన్ ఉంటుంది కాబట్టి మనం పక్కా పెళ్లి ఎగ్జామినేషన్ చేయాలి. ఎందుకంటే ఫీమేల్ పెయిన్ ఉంటుంది కాబట్టి అలా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే రిటర్న్ టెండర్నెస్ చూస్తాం మనం కదా. తర్వాత సర్వైకల్ మూమెంట్స్ ఉన్నాయా లేదా చూసాం, తర్వాత టెండర్నెస్ చూసాం. ఇక్కడ నోట్ రెడ్లో పెట్టింది మంచిగా. ఎప్పుడైతే యూరిన్ ప్రెగ్నెన్సీ చేసినప్పుడు వాళ్ళ ఉమెన్స్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ కంప్లీట్ చేస్తాం. యూరిన్ మైక్రోస్కోపీ ఫర్ ఫస్ట్ సెల్స్ ఏమైనా ఉన్నాయి లేదని యూరిన్ మైక్రోస్కోప్ చేస్తాం. ఓరియన్ యాక్సిస్ థెరప్స్ ఇస్తాం. గొనోరియా ఉన్న వాళ్ళకు, ట్రైకోమోనాసిస్ ఉన్న వాళ్ళకు, అనరోసిస్, ఇవన్నీ అల్లోపతి డ్రగ్స్ ఉన్నాయి. మీరు రిఫర్ చేసుకోండి చేయండి. చెప్పండి 24 to 48 hours అడ్వైజ్ గా ట్రీట్మెంట్ ఫర్ ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకు. అబ్జర్వ్ ఇంప్రూవ్మెంట్స్, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తాం. టాబ్లెట్స్ ఇచ్చినారు కదా వాళ్ళకు. కాజిషన్ వచ్చేసి పిఐడి ఉన్న వాళ్ళకు, సీరియస్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు ఏమైతే హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వని చెప్తాం. పార్ట్నర్ మేనేజ్మెంట్ అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి మనం ఫీమేల్ ఒకరిని ట్రీట్ చేయకూడదు, వాళ్ళ హస్బెండ్ కూడా ట్రీట్ చేయాలి, వాళ్ళతో కూడా కేర్ తీసుకోవాలి. ఈ మెయిన్ పార్ట్నర్ ఫర్ వినతల్ డిశ్చార్జ్ ఏమైనా ఉన్నాయని అడగాలి. గొనారియా ఏమైనా ఉన్నాయి దానిలో అని అడ్వైజ్ సెక్సువల్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ప్రొవైడ్గా కాండమ్స్ గురించి ఎడ్యుకేట్ చేయాలి, కరెక్ట్గా కన్సిస్టెన్సీ యూజెస్ ఎట్లా చేయాలి కూడా చెప్పాలి వాళ్ళకు. బిఫోర్ ఫర్ వాలంటరీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. టెస్ట్ ఫర్ హెచ్ఐవి ఏమైనా ఉన్నాయా, హెచ్ఐవి సిఫిలిస్ కానీ హెపటైటిస్ బి ఉందా అని మనం రిఫర్ చేయాలి, వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి. అబౌట్ ద కాంప్లికేషన్స్ ఇన్ ద లెఫ్ట్ అన్ట్రీటెడ్ అండ్ షెడ్యూల్ మళ్ళీ వాళ్ళను 3 days అంటే షెడ్యూల్ చెప్పాలి. మీరు టెస్ట్ అయిపోయింది కాబట్టి నెగిటివ్ వచ్చిందని మీరు మళ్ళీ రాకుండా ఉండొద్దు, రావాలి. 3 days ఒకసారి, 7 days ఒకసారి, 14 days ఒకసారి. ఎందుకంటే ఇది కండిషన్ క్రిటికల్ కండిషన్ కాబట్టి. మేనేజ్మెంట్ చూసినట్టయితే ఉమెన్స్లో పిఐడి రేర్ ఉన్న ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి పిఐడి రేర్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ హాస్పిటల్ రిఫర్ చేయాలి. హాస్పిటల్లో ఉన్నామని చెప్పాలి. సేఫ్ ప్రెగ్నెన్సీ. ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే, కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియో కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.